డ్రైన్ ఇరిగేషన్ మండల పరిషత్ అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. ప్రస్తుతం ముమ్మరంగా ఉడుపులు సాగాల్సిన పరిస్థితుల్లో ఇంకా కొందరు రైతులు నారుమడులు కూడా వేసుకోలేని పరిస్థితుల్లో సాగునీరు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. రైతులు దయానీయ పరిస్థితిపై వీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. కోనసీమ జిల్లా మండపేటలో గొడ్డు కాలువ, రామచంద్రుడు డెడికేటెడ్ ఛానళ్లలో గుర్రపు డెక్క, చెత్త చెదారం విపరీతంగా పెరిగిపోవడంతో సాగునీరు సక్రమంగా పారడం లేదు. మరోవైపు పంట కాలువ, బోదేలు మూసుకుపోయి అస్తవ్యస్తంగా తయారయ్యాయి. వాస్తవంగా మే నెలలోనే డ్రైన్ ఇరిగేషన్ అధికారులు ఈ పూడికతీత పనులు చేపట్టాల్సి ఉంది. మరోవైపు ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని పంట కాలువలు, బోదేగట్లను శుభ్రం చేసి వరి నాట్లు వేసే సమయానికి రైతులకు సాగునీరు అందేలా వీటిని సిద్ధం చేయాల్సి ఉంది. అయితే ప్రణాళికబద్ధంగా వ్యవహరించడంలో ఆయా శాఖల అధికారులు విఫలమవడంతో రైతులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు వచ్చిన సమయంలో 6 ఎకరాల్లో దమ్ములు చేయించామని, అయితే ఆ తరువాత సాగునీరు అందకపోవడంతో పొలాన్ని అలాగే వదిలేయాల్సి వచ్చిందని ఆలమూరు రోడ్డులోని జానకిరామయ్య అనే రైతు వాపోయారు. ఇంకోవైపు ఆలస్యంగా వరి నాట్లు వేయడం వలన ఆలస్యంగా పంట చేతికి వస్తుందని, ఈలోపు తుఫాన్ల బారిన పడి తాము నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గొడ్డు కాలువ, రామచంద్రుడు డెడికేటెడ్ ఛానల్, తాపేశ్వరం లాకుల వద్ద బోదే గట్లు శుభ్రం చేయించాలని రైతులు కోరుతున్నారు. ముఖ్యంగా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు దీనిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికి నీరు లేదండి, ఎవరో పట్టించుకుంటలేదు. సీన్ అలాగే ఆరిపోయి ఉంటుందండి. కాలువలు బాగోలేదు, బోధులు బాగోలేదండి. సీన్ అలాగే ఆరిపోయి మళ్ళీ డబల్ కోర్స్ కింద ఉంటుందండి. ఇదండి సీన్ 3 ఎకరాల సీనే. గుమ్మలూరు రోడ్డు లేదండి. ఎవరికి చెప్పలేదండి, చూస్తున్నారు కదా, ఊళ్ళో జనం అందరూ చూస్తున్నారండి. బోధులు కట్ట బోదేయట్లేదు, బోర్లు ఉన్న వాళ్ళు తోడుకుంటున్నారు. 15 రోజులు అన్నాను బాబు దున్నే, వానే దున్నుకున్నాం. ఇప్పటికి నీరు లేదు. అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, ఎవరో పట్టించుకుంటలేదు. మళ్ళీ డబల్ కోర్స్ కింద ఉంటుందండి, ఆరిపోయింది చేనే. పేరు జానకిరామండి. ఆలమూరు రోడ్లో 3 ఎకరాలు ఉందండి. నీరు రాక ఇబ్బంది పడుతున్నామండి. కథ సాగిన చర్యలు తీసుకుని నీరు కథ వచ్చేలా చూడండి. 10 రోజులు మట్టి ఇంకా నీరు లేక వర్షానికి చేసామండి. మొన్న వర్షం కానించి ఇలాగ ఉందండి. ఇంకా ఆరిపోయి ఇంకా గట్టి పోసుకుంటున్నాం. కలుపు మందు కొట్టుకుని వెంటనే దమ్ము చేసి అజ్జిమ్మేయటమో ఆకెక్కడ తిరిగితే ఊడ్చేస్తామండి. ఆకమడి అయ్యలేదండి నీరు రాక. ఆలస్యం అయిపోతే అండి మరి ఏం చేస్తామండి, మరి చెయ్యాలి కదండి. యాక్సియం గయ్యాల కింద అనుకున్నాను.